డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. ఇవన్నీ చాలా స్పష్టంగా ప్రభుత్వం ఏర్పడిన రోజుకెళ్ళి 10th గానీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ గానీ ఆఖరికి మొన్న కండక్ట్ చేసిన గ్రూప్ 1 ఎగ్జామినేషన్ గానీ చాలా స్పష్టంగా ఏ చిన్న అవకతవకలు జరగకుండా ఏ చిన్న లీకేజ్ కూడా లేకుండా, ఎందుకంటే గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఎగ్జామ్ నిర్వహించినా కూడా ఎక్కడ చూసినా ఇంటర్మీడియట్ గానీ 10th పేపర్ గానీ ఆఖరికి టీజీపీఎస్సీ గానీ ప్రతి చోట కూడా 16 పేపర్లు లీకులు చేసి ఆఖరికి యువకులకు ఇచ్చే ఉద్యోగాలు కూడా అమ్ముకునే ప్రయత్నం చేసి ఆ రోజు బోడా సునీల్ నాయక్ అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మంత్రులు నిరంజన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? అమలు పని చేసుకొని నిరుద్యోగులు బతకాలని చెప్పి నిరుద్యోగుల పట్ల అవహేళనగా ఎగతాళి చేస్తూ టీఆర్ఎస్ పార్టీ మంత్రులు మాట్లాడితే ఆ రోజు ఇక్కడున్న శివసేన రెడ్డి గారు, మానవతరాయ్ గారు దీనిపైన పోరాటం చేస్తే ఆ రోజు మా పైన దాడులు చేసి అక్రమ కేసులు పెట్టి వారి యొక్క వైఖరి పైన మా రోజున్న గౌరవం ఏదైతే ఆ ముఖ్యమంత్రి గారు గాని ఏదైతే ఆ సంబంధించిన వారి మంత్రులు గాని ఏ ఒక్కరు కూడా వారి నోరు మెదపలేదు. ఈ ప్రతి అంశం పైన ఏదైతే సంబంధించి ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రతి ఒక్క యువకులని ఏదైతే వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా రెచ్చగొట్టి పాపం వారి పైన కిరసనాయిలు పోసుకుంటే ఆ రోజున్న మా యువకులకేమో అగ్గిపెట్టెలు దొరికినాయి, కానీ హరీష్ రావు గారికేమో కిరోసిన్ పోసుకుంటే ఆయనకి అగ్గిపెట్ట దొరకలేదు. ఆ రోజు తెలంగాణ ఏర్పాటు కోసము విద్యార్థుల యువకుల జీవితాల ప్రాణాలతోటి చెలగాటమాడి 10 సంవత్సరాలు మీరు రాజభోగం అనుభవించిన 10 సంవత్సరాలు హరీష్ రావు సూటిగా నేను ప్రశ్నిస్తున్నా, నీ 10 సంవత్సరాల పరిపాలనలో ఒక్క గ్రూప్ 1 ఎగ్జామ్ అన్నా సక్రమంగా నిర్వహించగలిగినవా? ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం అన్నా నువ్వు ఇవ్వగలిగినవా? కనీసం ఏ రోజన్నా యువకులు నీ దగ్గరకు వస్తే కనీసం వారి పక్షాన మాట్లాడగలిగినవా? ఆఖరికి టైపిస్ట్ పోస్టుల విషయంలో వినోద్ రావు మీరు కొంతమంది కలిసి ఉద్దేశపూర్వకంగా టైపిస్ట్ అని లేకుండా టైపిస్ట్ల పోస్ట్ అని తీసేసి వాళ్ళ జీవితాలతోటి చెలగాటం ఆడుకున్న మాట వాస్తవమా కాదా? జియో 46 అంశం పైన పరిష్కరించాలని చెప్పి మేము మొత్తుకుంటే ఉద్దేశపూర్వకంగా ఎలక్షన్ కోడ్ రాక 3 రోజుల ముందు సెలక్షన్ లిస్ట్ పెట్టేసి విద్యార్థుల మధ్యలో చిచ్చు పెట్టిన విషయం వాస్తవమా కాదా? నువ్వు సమాధానం చెప్పాలి. 2018లో ఏదైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రిలింక్విష్మెంట్ తీసేసి ఈ రోజు ఈ డౌన్ లిస్ట్ గాని ఏదైతే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కాకుండా ఈ రిలింక్విష్మెంట్ ఆప్షన్ ని తొలగించింది, ఆ రోజు దీనికి సంబంధించి తొలగించాలని చెప్పి చెప్పింది మీరా కాదా? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడాలి. ఇవన్నీ అంశాలని పరిష్కరించాలని చెప్పి మేము గాని నిరుద్యోగులు గాని ఈ అంశాలకు సంబంధించి సెక్రటేరియట్ దగ్గర గాని వచ్చి మేము మాట్లాడే ప్రయత్నం చేస్తే మా అందరి పైన నిరుద్యోగుల పైన అక్రమ కేసులు పెట్టిన విషయాలు వాస్తవమా కాదా? ఒకసారి నువ్వు దీనిపైన సమాధానం చెప్పాలి. ఆఖరికి శాంతియుతంగా ధర్నా చౌక్ లో మా సమస్యల్ని మా బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లి ప్రజాక్షేత్రంలో ప్రజలకి తెలియజేయాలని చెప్పి మేము ప్రయత్నిస్తే ధర్నా చౌక్ లో కూడా పర్మిషన్ ఇవ్వకుండా ఇంటి దగ్గరనే ముందస్తు అరెస్టులు చేసి అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టిన విషయాలు వాస్తవమా కాదా ఆలోచించాలి. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.